హాయ్ గైస్, ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా మన ఇండియన్ టీం తమ మొట్టమొదటి మ్యాచ్ ఫిబ్రవరి 25వ తేదీన దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో అయితే తలబడబోతుంది. ఇంకా ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్, ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్, ఇండియన్ టీం యొక్క అనాలిసిస్ మరియు ఇండియన్ టీం యొక్క ప్లేయింగ్ 11 గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంక ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే, దుబాయ్ పిచ్ అనేది స్పిన్నర్స్ తో కంపేర్ చేస్తే ఫాస్ట్ బౌలర్స్ కి మద్దతుగా ఉంటుంది కాబట్టి ఇరు జట్లు ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్స్ తో వచ్చే అవకాశం ఉంది. ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇరు జట్లు ఓడిఐస్ లో 41 సార్లు తలబడగా బంగ్లాదేశ్ 8 మ్యాచ్లు, ఇండియా 32 మ్యాచ్లు గెలిచాయి. ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు ఒకసారి తలబడగా ఇండియన్ టీం ఫుల్ గా డామినేట్ చేసి ఘన విజయం సాధించింది. ఈ స్టాట్స్ చూస్తేనే తెలుస్తుంది మన ఇండియన్ టీం బంగ్లాదేశ్ ని ఏ విధంగా డామినేట్ చేస్తుంది అనేది. ఇండియన్ టీం యొక్క అనాలిసిస్ మరియు ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, మన ఇండియన్ టీం యొక్క టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మరియు విరాట్ కోహ్లీ అయితే దిగనున్నారు. మెయిన్ గా రోహిత్ మరియు విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లో రావడం అయితే మన ఇండియన్ టీం కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయితే మారనుంది. ఇంకా అలాగే మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మరియు హార్దిక్ పాండ్యా. శ్రేయస్ అయ్యర్ అయితే ప్రస్తుతం మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. అలాగే కేఎల్ మరియు హార్దిక్ కూడా బ్యాట్ తో మంచిగానే రాణిస్తున్నారు. ఇంకా స్పిన్ ఆల్రౌండర్స్ గా అక్షర్ పటేల్ మరియు రవీంద్ర జడేజా రీసెంట్ గా అయితే అద్భుతంగా బౌలింగ్ లో రాణించాడు. కానీ బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ ఛాన్సెస్ రాలేదు. మరోవైపు అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నా కూడా బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే ఇండియన్ టీం యొక్క టాప్ 6 బ్యాటర్స్ అంతా రైట్ హ్యాండర్స్ కాబట్టి అవసరమైన సమయంలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్ ని అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా అలాగే మెయిన్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ రీసెంట్ సిరీస్ లో అయితే మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాడు. ఇంకా ఫాస్ట్ బౌలర్స్ గా మహమ్మద్ షమి మరియు అర్ష్దీప్ సింగ్. ఈ టోర్నమెంట్ కి ఇంజరీ కారణంగా జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ మహమ్మద్ షమి తన ఎక్స్పీరియన్స్ తో మంచిగా రాణించాల్సి ఉంటుంది. అలాగే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన అర్ష్దీప్ సింగ్ T20 ఫార్మాట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అదే ఫామ్ వన్డే ఫార్మాట్ లో కూడా రాణిస్తే మన ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈ టోర్నీలో మంచిగా రాణించవచ్చు. ఇంకా ఫైనల్ గా మన ఇండియన్ టీం యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే ఈ విధంగా ఉంది.